మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము అహం బ్రహ్మస్మి అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు జీవితం అనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్గా ఉండాలి. జీవితం అంతా ఒకే ఒక విద్య మీద ఆధారపడి ఉంటాడు సగటు మానవుడు. ఏ ఇతర విద్యలు నేర్చుకోడు. ఎకనామిస్ట్ అయితే జీవితం అంతా ఒక ఎకనామిక్సేనే చదువుతుంటాడు. వాడింక సంగీతం నేర్చుకోడు, డ్యాన్స్ నేర్చుకోడు, కబడ్డీ నేర్చుకోడు, పేక ఆడడు. అవన్నీ తనకి సంబంధించినవి కాదనుకుంటాడు. ఎకనామిక్స్లోనే పుడతాడు, ఎకనామిక్స్లోనే మరణిస్తాడు. జీవితం అనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్గా ఉండాలి, అంతేకాని యూని డైమెన్షనల్గా ఉండకూడదు. అంటే ఏకసూత్రపదంగా ఉండరాదు, బహుసూత్రపదంగా ఉండాలి. అప్పుడే వినూత్న ఆనందం విస్తరిస్తుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని ఒక సిద్ధాంతం ఉంది. ఒక యాపిల్ తిన్నామనుకోండి చాలా బాగుంటుంది, రెండో యాపిల్ తిన్నామనుకోండి బాగుంటుంది, మూడో యాపిల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా తినకూడదు అనిపిస్తుంది, నాలుగో యాపిల్ తింటే ఇక డోకు వచ్చేస్తుంది. ఏం చేయాలప్పుడు? మొదట యాపిల్ తినాలి, ఇంకోటి సీతాఫలం తినాలి, తర్వాత మామిడి పండు తినాలి, అనంతరం జామ పండు తినాలి. వెరైటీగా తింటే అప్పుడు డోకు రాదు, అన్నీ తినొచ్చు. కానీ తిన్నవే తింటుంటే వాంచి వచ్చేస్తుంది. మొట్టమొదట ఉన్న ఆనందం చివరికి ఆవిరైపోతుంది. కనుక ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపాలి. అనేక విద్యలను నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఆనందం మల్టిపుల్గా ఉంటుంది, బహుముఖంగా వెళ్ళి విరుస్తుంది. అప్పుడు అది లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్స్ కాదు, అది లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్. తద్వారా మనం అనేక లాభాలు పొందుతాం. ఇవన్నీ కూడా ఆనంద శాస్త్రం మూల సూత్రాలు. చాలామంది కాలేజీ అయిపోతేనే ఇంకా పుస్తకాలకి గుడ్ బై కొట్టేస్తారు. ఇంకా పుస్తకాలు చదివే స్టేజీ దాటిపోయింది అని అనుకుంటారు. పాపం పిచ్చోళ్ళు. పుస్తకాల్లో ఉన్నంత ఆనందం మరెందులోనూ లేదు. అందులో ఎంత ఆనందం ఉందో, ఎంత విజ్ఞానం ఉందో, ఎంత విశ్రాంతి ఉందో, ఎంత హాయి ఉందో. మహానుభావుల పుస్తకాలు చదువుతుంటే, గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు చదువుతుంటే ఎంత విశ్రాంతి, ఎంత వినోదం, ఎంత ఆనందం. షేక్స్పియర్ను చదవకపోతే అసలు జీవితమే వృధా. సినిమాలకు పోయి మాత్రమే ఆనందాన్ని పొందగలం, ఇంట్లో కూర్చొని ఆనందం పొందలేం అని కొందరు అనుకుంటారు. సినిమాకు పోతేనే ఆనందం, టీవీ ముందు కూర్చుంటేనే ఆనందం. టీవీ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది, కానీ టీవీ ఒక్కటే ఆనందం కాదు. పుస్తకాలు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి, కానీ పుస్తకాలు ఒక్కటే ఆనందం కాదు. పుస్తకాలు చదవాలి, టీవీ కూడా చూడాలి. ఇవి రెండే ఆనందం కాదు. క్రికెట్ కూడా ఆడాలి, వంట కూడా నేర్చుకోవాలి, ధ్యానం కూడా చేయాలి, ఆత్మజ్ఞానం కూడా అలవర్చుకోవాలి. అప్పుడు అంతా ఎంత ఆనందమో. జీవితంలోని ఏ ప్రత్యేక ఆనందానికి మనం దూరం కాకూడదు. అన్ని ఆనందాలను పుష్కలంగా పొందాలి, భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.